మనుగడకు ఆహారం, ప్రాణవాయువు ఎంతో ముఖ్యమైనవి. ఇవన్నీ మనకు మొక్కల నుంచే లభిస్తాయి. అందుకే మొక్కలను పెంచేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. మొక్కలపై మక్కువ ఉన్న ఓ వ్యక్తి తమ ఇంటిని మొక్కల ప్రయోగశాలగా మార్చేశారు. తీరొక్క పూలు, పండ్ల మొక్కలతో ఉన్న ఆ ఇల్లు ప్రకృతి వరంలా కనిపిస్తుంది. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకూడపాక గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి ప్రైవేట్ ఉపాధ్యాయుడు. తనకు చిన్నప్పటి నుంచే మొక్కలంటే ఎంతో ఇష్టం. మొక్కలపై ఉన్న మక్కువతో తన ఇంటిని ప్రకృతి వనంలా మార్చేశారు. ఇప్పుడు నా దగ్గర సుమారు ఒక 300 మొక్కలు నేను పెంచుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం, మొక్కల్ని, పువ్వులని, వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి ఎన్నో నేర్చుకోవడము, ఇలా డిఫరెంట్గా చేయాలని నేను ఎన్నో కలెక్షన్ చేశాను. సుమారు నా దగ్గర ఇప్పుడు 300 రకాల చెట్లు, కొన్ని ఇంపోర్టెడ్ చెట్లు, బయట నుంచి తెప్పించిన, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాను, కొన్ని సేకరించాను, కొన్ని కొన్నాను. మొక్కలు పెంచడము, పంచడము అందరికీ ఇప్పుడు ఫంక్షన్స్ లో రకరకాల గ్యాడ్జెట్స్ వాళ్ళు ఇస్తున్నారు. అవి కాకుండా మొక్కల్నే ప్రజెంట్ చేయడము, పుట్టినరోజులకి, ఫంక్షన్స్ కి మొక్కల్నే గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది అని చాలా మందిని నేను ప్రోత్సహించి చెట్లు ఇవ్వడం జరిగింది. ఇంటి వద్ద పెరిగే ప్రతి మొక్క కూడా ప్రత్యేకమే. బ్రహ్మకమలం, కృష్ణకమలం, మే పుష్పం, ఇలా అనేక రకాల అరుదైన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, హెర్బల్ మొక్కలు, ఇలా 300కు పైగా మొక్కలను పెంచుతున్నట్లు రఘు తెలిపారు. పండ్లల్లో 9 రకాల మామిడి పండ్ల చెట్టు, మళ్ళీ జీడి మామిడి, వెలగ, అల్లనేరేడు, ఇలాంటివి చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే స్టార్ ఫ్రూట్, క్యాక్టస్ వెరైటీస్ లో కూడా చాలా వెరైటీస్ నా దగ్గర ఒక 20 నుంచి 25 రకాల క్యాక్టస్ మొక్కలు ఉంటాయి. సేకరిస్తూ నేను చాలా మందికి నేను ప్రోత్సహించాను, మార్పు కూడా తీసుకొచ్చాను. ఎందరో నన్ను చూసి చాలా మంది నాలాగా పెంచాలి అని అనుకొని పెంచుతున్నారు, నన్ను అనుకరిస్తారు. నేను ఏ రకంగానైతే నేను సేకరిస్తున్నానో వాళ్ళు కూడా సేకరిస్తున్నారు. కొన్ని రకాల అరుదైన మొక్కలను వివిధ రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా లాంటి దేశాల నుంచి ఇక్కడికి కొరియర్ ద్వారా దిగుమతి చేసుకుంటారు. మొక్కలను పెంచాలి, మొక్కలను పంచాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మొక్కలను అనేక మందికి బహుమతిగా అందజేశారు. ప్రతి ఒక్కరు మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. నా దగ్గర అరుదైన పుష్పాలలో మే పుష్పము, బ్రహ్మకమలము, కృష్ణ కమలము, అమ్రిల్లీస్ లో రకాలు, అలాగే డెజర్ట్ రోజ్ అంటారు, ఎడీనియంలో నా దగ్గర ఒక 20 రకాల ఎడీనియం కలర్స్ లో ఉన్నాయి. అంతేకాకుండా క్యాక్టస్ లో ఫ్లవరింగ్ క్యాక్టస్ నా దగ్గర ఒక తక్కువలో ఒక 20 కనిపిస్తాయి మీకు. రేర్ ప్లాంట్స్ మామిడి పండ్లలో కూడా మీరు చూడొచ్చు, అన్ని కుండీలలో సుమారు 9 రకాల మామిడి పండ్లు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ సేకరించడం జరిగింది. మే పుష్పం అని కూడా అంటారు, ఇది ఆఫ్రికాకి చెందింది. అలాగే కొన్ని చెట్లు డిఫరెంట్, అంటే అమెరికాకి చెందినవి. ఇది సేకరించడం అంటే ఇంపోర్ట్ చేసుకోవడము, ఆన్లైన్ లో తీసుకోవడము, కొనుక్కోవడము, ఎలా చేసి ప్రయత్నించి తెప్పించుకోవడము. ఇది వచ్చి బ్రహ్మకమలము, హిమాలయాలలో ఎత్తైన ప్రదేశాలలో లభిస్తుంది, అరుదైన చెట్టు. దీని పుష్పానికి ఎంతో విశిష్టత ఉంది. మనం వచ్చే తరానికి ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు అన్ని రకాల మామిడి చెట్లు పెట్టకపోయి ఉంటే మనం మామిడి పండ్లు ఇన్ని రకాలు ఉన్నవని మనకు తెలియకపోయేవి, మనం వాటిని ఆస్వాదించలేకపోయేది. ఇప్పుడు మనం కూడా మనకెందుకు అని మనం ఉండిపోతే మన రానున్న తరాలు వాళ్ళకి అది కనుమరుగైపోయి, పుస్తకాలలో ఈ రుచి ఇలా ఉండేదంట, ఈ కాయ ఇలా ఉండేదంట అని చూసుకోవాల్సి వస్తుంది.